హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బేబీ గేమర్స్. ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ ఒక కొత్త సర్వైవల్ సిరీస్తో మీ ముందుకు వస్తున్నాను నేను. ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలానే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ వీడియో మీకే రావాలి కాబట్టి. ఇక మనం గేమ్లోకి వెళ్ళిపోదామా? వరల్డ్ నేమ్ అడుగుతుంది గాయస్. అయితే వరల్డ్ నేమ్ మీకు తెలిసిందే, బీఐబీ గేమర్స్. అయితే గ్రేట్ నోకి వరల్డ్ స్టార్ట్ చేద్దాం. వరల్డ్లో అయితే స్పాన్ అయిపోయాం గాయస్. మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. వుడ్ కట్ చేద్దాం, అట్లనే ఫస్ట్ వుడ్ కట్ చేద్దాం. అయితే గైస్ ఈరోజు మన గోల్స్ వచ్చి ఒక విలేజ్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ఒక ఇల్లు కడదాం. చూద్దాం ఎలా అవుతుంది. అయితే టూల్స్ రెడీ చేసుకుందాం మనము. క్రాఫ్టింగ్ టేబుల్, అలాగే స్టిక్స్, అలాగే అయితే కొన్ని ట్రీస్ కట్ చేద్దాం. ఫస్ట్ అయితే యాక్స్ రెడీ చేసుకుందాం, ఎందుకంటే యాక్స్ తోటి ట్రీస్ తొందరగా కట్ అవుతాయి గైస్. చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా కట్ చేశాను నేను ట్రీస్ని. అయితే చూడండి గైస్, అక్కడ ఒక పిగ్ అయితే ఉంది. దాన్ని వండుకొని తింటే ఎట్లుంటుందో తెలుసా గైస్. దాన్ని అయితే ఇప్పుడు వేసేసినాయి మనము. 2 షాట్లకు వేసేయాలి దాన్ని. ఇప్పుడు చూడండి ఎట్లా వేస్తాను దాన్ని. ఒకటి ఆగో. అయితే పిగ్ని వేసేసాము. ఇప్పుడు మన ఫస్ట్ హత్య కూడా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక రివర్ ఉంది, ఈ రివర్ని దాటి వెళ్దాం మనము. అక్కడ సైడ్ ఏముందో చూద్దాం. అయితే ఇక్కడ వుడ్ కన్నా స్టోన్ టూల్స్ కొంచెం పవర్ ఎక్కువ ఉంటాయి గైస్. అయితే మనం స్టోన్కి అప్గ్రేడ్ అయితే అవుదాం. ఇప్పుడు స్టోన్ అంతా విరగొడుతున్నాయి ఇప్పుడు చూడండి. అయితే మనం స్టోన్ అంతా కలెక్ట్ చేసేసాం. మనం స్టోన్ టూల్స్కి అప్డేట్ అయిపోయినట్టే గైస్ ఇప్పుడు. అయితే కొంచెం ముందరకు చూసినట్టయితే అక్కడ విలేజ్ కనిపిస్తుంది గైస్. విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అట్లనే మధ్యలో దారిలో అన్నీ చంపుకుంటూ పోదాం గైస్. చూడండి గైస్, ఇవన్నీ చంపేస్తున్నాను నేను. వండుకొని తిందాం దీన్ని. అయితే గైస్ ఒకసారి అక్కడ దూరం చూడండి, లుక్ ఎంత అయితే మంచిగా ఉందో. ఆ కొండ మీద చూడండి ఒకసారి ఎంత మంచిగా. ఇప్పుడు రూయిన్ పోర్టల్ లూట్ చేసే టైం వచ్చేసింది గైస్. రూయిన్ పోర్టల్ దగ్గరికి వెళ్తున్నా, చెస్ దగ్గరికి. ఏం దొరికితే అది మనకే. చూద్దాం ఏం దొరుకుతుందో. అరే కేవ్ ఉంది గైస్ ఇక్కడ. చూడండి కేవ్ ఎంత మంచిగా ఉందో. కేవ్లోకి కూడా వెళ్దాం డైమండ్స్ మైనింగ్ కోసం తర్వాత. ఇక్కడైతే మనం ఫస్ట్ ఒకసారి చెస్ట్ చూద్దాం. చెస్ట్లో అయితే మనకు ఒక గోల్డెన్ లెగిన్, ఇంకా గోల్డెన్ చెస్ట్ ప్లేట్ దొరికింది. అయితే చూడండి గాయస్, నేను ఫస్టే రిచ్ అయిపోయా. ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసా, అప్పుడే రిచ్ అయిపోయా. మొత్తం గోల్డ్ తోటి నిండిపోయినా గాయస్. అయితే ఒక నేమ్ చూసి ఎంజాయ్ చేయండి. दोस्तों मैं इस जूते को भी खरीद सकता हूँ, सब कुछ खरीद सकता हूँ, पैसों में अंधा हो गया हूँ। अंबानी मेरे लोड़े पे। जी हाँ दोस्तों, वो भी सोने का है। ये देखो दोस्तों, मेरे सोने का कट्टा। गोली चलाता हूँ तो सामने वाला खुशी से मर जाता है। అయితే నైట్ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మనం పడుకోవడానికి వెళ్దాం. అట్లాగే నెక్స్ట్ డే ఒక మంచి సర్ఫేస్ ఏరియాని ఎత్తుకుదాం. ఇల్లు కట్టడానికి ఇక్కడ నాకు చాలా మంచి ఏరియా అనిపించింది గైస్. దీన్ని ఒకసారి ఫ్లాట్ చేసుకుందాం. కొంచెం ఫ్లాట్ చేసుకున్న తర్వాత మనకి ఇల్లు కట్టడానికి సులభం అయిపోతుంది. ఫ్లాట్ చేసి మిమ్మల్ని కలుస్తా గైస్. చూడండి గైస్, మొత్తం అయితే ఏరియా అంతే ఫ్లాట్ చేసేస్తా. ఇప్పుడు ఇల్లు కడతానో చూడండి గైస్. మనకి ఇల్లు కట్టడానికి కొన్ని స్టోన్స్, అలాగే వుడ్ కూడా కావాలి గైస్. అయితే వుడ్ కలెక్ట్ చేసుకొని వస్తా. వుడ్ కలెక్ట్ చేసుకొని వద్దాం. వచ్చిన తర్వాత ఇల్లు కడదాం గైస్. వుడ్ కలెక్ట్ చేసి మిమ్మల్ని కలుస్తా. అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసేసా గైస్. ఇప్పుడు ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. బాగానే స్టోన్స్ ఇంకా వుడ్ కలెక్ట్ చేసా గైస్. అయితే ఇల్లుది ఒక అవుట్లైన్ అయితే గీసుకుందాం గైస్. ఆ అవుట్లైన్ ఎలా వస్తుందో చూడండి. మీకు ఆ అవుట్లైన్ బట్టి అర్థమైపోతుంది ఇల్లు ఎట్లుంటుందో. చూడండి గైస్, మొత్తం అవుట్లైన్ గీసిన తర్వాత చూపిస్తా ఎట్లా ఉంటుందో అవుట్లైన్ అయితే. చూడండి అయితే అవుట్లైన్ గీసేలోపే నైట్ అయిపోయింది గైస్. అయితే రేపు పొద్దున్న చేద్దాం, లేకపోతే జాంబీలు తెలిసి కదా మనని ఎట్లా కొడతారో. అయితే గో టు స్లీప్ గైస్. గుడ్ మార్నింగ్ గైస్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు బీఐబీ గేమర్స్. సారీ గైస్, అలవాట్లో పొరపాటు. అయితే మనం కిందంతా బోటమంతా మనము స్లాబ్స్తో అయితే కట్టబోతున్నాం గైస్. ఎందుకంటే మనం ఒక ఫీల్ రావాలి, వుడ్ ఫీల్ రావాలి గైస్. అయితే ఫస్ట్ అయితే ఈ డట్ అంతా తీసేద్దాం గైస్. తీసేసిన తర్వాత ఇక స్లాబ్స్ పెడుతున్నా గైస్. స్లాబ్స్ పెట్టిన తర్వాత మిమ్మల్ని కలుస్తా గైస్. ఇవ్వండి గైస్, లాస్ట్ స్లాబ్ కూడా పెట్టేసా. ఇప్పుడు చూడండి లుక్ ఎలా వస్తుందో. ఇలాగే ఉంటుంది మన ఇల్లు. ఒకసారి చూడండి లుక్ ఎలా ఉందో. అలాగే మనం కొంచెం శాండ్ కూడా తెచ్చాం గైస్. మన గ్లాసెస్ కూడా పెడదాం. ఆ శాండ్ అయితే వేడి చేద్దాం ఇప్పుడు గ్లాసెస్ కావడానికి. ఫర్నెస్లో అయితే పెట్టినా గైస్. ఈ గ్లాస్ అయితే అయిపోతుంది గైస్. ఇది చూడండి. అప్పటివరకు మనం ఒక చిన్న కాబుల్ స్టోన్ తోటి ఒక బౌండరీ వేసి చూద్దాం గైస్ ఎలా అయితే ఉంటుందో. ఒకసారి చూడండి. చూడండి గైస్, ఇలా అయితే వచ్చింది. తర్వాత మనం వుడ్ పెట్టుకొని మొత్తం ఇల్లునైతే కంప్లీట్ చేద్దాం గైస్. చూడండి ఎలా వస్తుందో ఇల్లు అయితే.
మొత్తం ఉడ్డుతో నింపేస్తా గైస్, మొత్తం ఇల్లంతా ఉడ్డుతో నింపేస్తా. చూడండి ఎంత మంచి వస్తుందో ఇల్లు. చూడండి గైస్, అదొకటి ఎక్కువ అయిపోయింది, అది ఇరగొడదాం. అయితే ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా గైస్. చూడండి, ఇల్లు కట్టేటప్పుడు మ్యూజిక్ లేకపోతే ఇలా గైస్. అయితే మ్యూజిక్ పెట్టుకుందాం, ఎంజాయ్ చేయండి మ్యూజిక్ని. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇల్లు కడుతున్నానో లేదో అప్పుడే నైట్ అయిపోయింది గైస్. అలాగే లోపల కొంచెం డెకరేషన్ అయితే చేశాను, చూడండి ఎలా ఉందో. అయితే మార్నింగ్ చేసి కలుస్తా గైస్ మిమ్మల్ని, మార్నింగ్ అయినా కలుస్తాం. అలాగే ఒకసారి చూడండి ఎలా ఉందో లోపల ఇంటీరియర్ అంతా. అయితే మార్నింగ్ అయింది, క్రీపర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి చంపేద్దాం గైస్ క్రీపర్ని చూస్తున్నాం. కానీ ఒక జాంబీ బేబీ అయితే మన వెనకాల పడ్డాడు గైస్. వీనైతే చంపేద్దాం ఇప్పుడు, లేకపోతే వీడు మనల్ని చంపేస్తాడు. వీడిని చంపడానికి వెళ్తే ఒక 8 బ్లాక్ ఎక్కువైంది గైస్, తక్కువ చేద్దాం. ఇది చంపుదాం, ఇంకొక ఇట్లో చంపేద్దాం. చచ్చిపోరా, ఏంది ఇంతసేపు బతుకుతావు, చచ్చిపోయింది గైస్. అయితే గైస్ మన ఇంటి దగ్గరకు వచ్చేస్తాం, మిగతా పని అంతా పూర్తి చేద్దాం. అలాగే కింద స్టోన్ అంతా మంచిగా అనిపిస్తుంది, మొత్తం ముడ్డు పెట్టి అయితే పెట్టేస్తా. చూడండి ఒకసారి లుక్ ఎలా అయితే ఉందో. బాగుంటే చెప్పండి గైస్, కమెంట్ సెక్షన్లో లుక్ ఎలా ఉందో చెప్పండి. అలాగే టార్చెస్ అయితే పెడదాం, లేకపోతే జాంబీస్ అయితే తెలుసు కదా ఎట్లున్నాయో జాంబీస్. అయితే గైస్ ఇక్కడ ఒక చిన్న క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను మా గర్ల్ ఫ్రెండ్ కూర్చొని వంటలు వండుకోవాలని. చూడండి గైస్, క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేస్తున్నా. అయితే వంటలు వండుకోవాల్సిందే ఇక్కడ. క్యాంప్ ఫైర్ అయితే రెడీ అయిపోయింది గైస్. కానీ మా గర్ల్ ఫ్రెండ్ కన్నా ముందు జాంబీస్ అందరు కలిసి గుమ్ము కట్టేసారు, నన్ను ఇల్లు కొడదామని కట్టేసారు గైస్. పొద్దున్న చేసుకొని కలుస్తా. క్యాంప్ ఫైర్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం రెడీ చేసాం గైస్. కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి మన ఫుడ్ అయితే కుక్ చేసుకుందాం. మన ఫుడ్ కూడా కుక్ అయిపోయింది, ఇంకా కొంచెం పెడదాం ఫుడ్ కుక్ గానికి. చూడండి గైస్ మన ఇల్లు ఎలా రెడీ అయిందో ఒక కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ పెట్టండి గైస్. అలాగే ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూడండి ఎలా ఉందో మన ఇల్లు. అయితే గైస్ ఇల్లు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ సిరీస్ కూడా మైన్క్రాఫ్ట్ కంటిన్యూ చేయాలా, లేకపోతే వేరే వీడియోస్ ఏమైనా చేయాలా ఒక కమెంట్ అయితే చేయండి గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.